రాష్ట్రంలో ఆ తర్వాత ఎలినో ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తుందని ప్రొఫెసర్స్ మనము ఇక్కడ మన పులివెందుల తాలూకాలో ఈ ఎండాకాలంలో ఒక రకంగా ఇప్పుడు కూడా మనం చెరువులు నింపే కార్యక్రమం చేపడతాం. అందరికీ ఎస్పెషల్లీ చాలా సిస్టమేటిక్గా చాలా పద్ధతిగా ఎప్పుడు ఏ దానిలకు నీళ్లు వదలాలి, ఎప్పుడు ఏ మోటార్లు చెడిపోతే దానిని ముందు ప్రియారిటీగా ఏ మోటార్లు రిపేర్ చేయాలి ఏమని చాలా పద్ధతి ప్రకారం నీట్గా వాటర్ మేనేజ్మెంట్ చేసి తర్వాత ఇప్పుడు ఇది పులివెందుల తాలూకాకు ఆల్మోస్ట్ ఆల్ టైలెంట్. ఈ ఎండాకాలంలో ఈ తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం టైలెంట్లకు నీరు అందించినామంటే అది ఉండే ఇరిగేషన్ అధికారులు కానీ హెచ్ఎంసీ చైర్మన్ కానీ లోకల్గా ఉండేవాళ్ళు కానీ తర్వాత ఇక్కడ నుంచి మన మండల శాఖ అధ్యక్షులతో ఇరిగేషన్లతో కూడా మాట్లాడితే దాదాపు ఒక 10 రోజుల్లో నీకు పాపాకి చిన్న చిన్న ఏదైనా ఉంటే కూడా అతను మిషన్ పంపించి క్లియర్ చేసి ఒక 10 రోజుల్లో పాపాగ్నికి కూడా ఇక్కడ నుంచి నీళ్లు పోయేట్టుగా ప్లాన్ చేసి అక్కడ ఏదైతే చిత్తరాంపల్లి ఆ ఏరియాలో ఆకు తోటలు ఎస్పెషల్లీ వాళ్ళకి ఏంటంటే ఆకు తోటలు విపరీతంగా నీరు అవసరం మామూలు పంటల కన్నా. అలాంటి వాటిని కూడా సమస్య తీర్చినట్టుగా 10 రోజుల్లో పాపాగ్నికి ముఖ్యంగా నందిపల్లె తర్వాత విషయానికి ఇక్కడ ఏదైతే మీరు చూసినారో ఒక దారి ఉంది, అదంతా కూడా పొలాలకు పోయే దారి. ఆ దారిని కొంచెం దూరంగా కానీ ఎక్స్టెన్షన్ చేస్తే తర్వాత ఈ చెరువు కెపాసిటీ పెంచేదానికి కూడా మంచి అవకాశం ఉందని గ్రామ లీడర్లు అయినటువంటి రామవెంకరెడ్డి శ్రీరామరెడ్డిలతో చెప్పడం జరిగింది. దానికి కూడా ఎస్టిమేషన్ వేసి ఈ దారి మళ్లింపు చేసి ఈ చెరువును పెంచే కార్యక్రమం కూడా. అలాగే ఈ మధ్య రామరెడ్డిపల్లి జగనన్న కానీ వేములలు అంతా కూడా చెప్పడం విపరీతంగా రైతులు పత్తి పంట వేసుకున్నారు. ఇప్పుడంతా కూడా పత్తి ఇడిసే టైం వచ్చింది. ఎక్కడా కూడా ఒక్క ఎకరాకు కూడా ఇబ్బంది లేకుండా సిస్టమేటిక్గా ఇప్పుడు రామిరెడ్డిపల్లి ఆ సైడ్ వచ్చేసి మొగమేరు వంకకు నీళ్ళు వదిలినాం. వేముల మండలంలో కొన్ని ఊళ్ళకు అలవలపాడు చెరువుకి ఇక్కడంతా కూడా సిస్టమేటిక్గా వాటర్ మేనేజ్మెంట్ చేసి ప్రభుత్వం దగ్గర ఇబ్బందిగా ఉండే డబ్బు లేకుండా కూడా నిమ్మల రామనాయుడుతో మాట్లాడి మొత్తం కెనాల్స్లో ఉండే జంప్ అంతా కూడా తీసేసి అంటే నీరు వాటర్ ప్రవాహ వేగం తగ్గకుండా ఉండేందుకు దాదాపు 1 కోటి నుంచి 1,20,00,000 రూపాయలు వాటర్ చైర్మన్లతో అంతా కూడా ఆ పనులు చేయించి కూడా నీళ్ళందరికీ సక్రమంగా అందేట్టుగా చూసినాం. కాబట్టి ఇవన్నీ కూడా వాస్తవాలు. ఈ పరిస్థితుల్లో కూడా మనం టైలెండ్ కూడా నీళ్ళు ఇచ్చి ఈ నుంచి పాపాకిని వదులుతారు అంటే ఖచ్చితంగా రైతుల పక్షాన ఉన్నాం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఒక 5-6 రోజుల్లో ఎవరైతే అరటి పండిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా కలెక్టర్ గారు వస్తున్నారు. అందరికీ కూడా చాటింపు వేసి అరటి పండించే రైతులందరినీ కూడా సమావేశపరిచి ఆ ఇన్సూరెన్స్కు సంబంధించి, ఎందుకంటే అరటి పంట బాగా అంత గెలతో వచ్చినప్పుడు తర్వాత విపరీతంగా వడగండ్లు వానకు చెట్టు కూలిపోయి రైతు ఎకరాకు 2-3 లక్షలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ ఇన్సూరెన్స్ విధానము పంచాయతీ బేస్డ్ సిస్టమ్గా ఒక అద్భుతమైన ప్రణాళిక అంతా చెప్పేందుకు కూడా కలెక్టర్ గారు కూడా వస్తున్నారు. రైతులందరినీ పులివెందుల్లో డేట్ సమావేశపరిచి ఏదైతే ఇప్పుడు రైతులు ప్రకృతి వైపరీత్యాల వలన ఇబ్బంది జరుగుతుందో దానికి ఇన్సూరెన్స్ కవర్ అయ్యేటట్టుగా ఒక ప్లాన్ చేసి ఆచరణలో పెట్టే కార్యక్రమం తొందరలో జరుగుతూ ఉంది. కాబట్టి టోటల్గా చూస్తే వాటర్ మేనేజ్మెంట్ చాలా అద్భుతంగా చేసి ఈ ప్రభుత్వం రైతుల పక్షాన ఉందనే విషయం మీ ద్వారా మరొకసారి గుర్తు చేస్తాను. ఇప్పుడు ఎందుకంటే చిత్తరాంపల్లి వాళ్ళు అంతా కూడా అడుగుతా ఉన్నారు. నేను ఉండితో కూడా మాట్లాడితే ఏదన్నా మేము వేరే ఎవరో ఒక అతను అంటే దీని మీద ఇప్పుడు ప్రజల్లో కూడా అవేర్నెస్ వచ్చింది. నందిపల్లి చెరువు నిండుతానే చిత్తరాంపల్లి అంతా నాకు మెసేజ్లు పెడతారు, పలానా చాట చిన్న సమస్య ఉంది, ఆ సమస్యను మీరు క్లియర్ చేస్తే మాకు పాపాగ్నికి పోతానే. అది కూడా ఒక రోజు రేపు జోగిరెడ్డిది దీని నుంచి చిత్తరాంపల్లి పాపాగ్ని నది వరకు
ఫీల్డ్ మీద పోయి ఏమేమి సమస్యలు ఉన్నాయో చూసి అవన్నీ సర్టిఫైడ్ చేసి నేను 10 రోజులు అనుకుంటానా 4-5 రోజులు అటు ఇటులో 15 రోజుల కల్లా పాపానికి ఇండిపెండెంట్గా చేస్తూ మళ్ళీ మనకు భవిష్యత్తులో కూడా ఇబ్బంది లేకుండా గండికోట నుంచి 3 టీఎంసీ చిత్రావతికి 2 టీఎంసీ పైడిపాలెం కూడా తొందరలో కూడా మోటార్ లాంచ్ చేసే కార్యక్రమం కూడా చేస్తాను.